మాట్లాడవా? ఫకీర్, ఒక్కసారి చూడమ్మా. మా చిట్టివి కదా, మా బుజ్జివి కదా. అవునులే, నీకేం కావాలో నాకు బాగా తెలుసు. మాట్లాడవా? నిన్నేనమ్మా పిలిచేది. పిలిచింది ఫకీర్. అబ్బా, నువ్వు వస్తానని రమ్మంటావా? మాట్లాడమ్మా. అబ్బా, మాట్లాడమంటుంటే పిలిచి ఒక్కసారి చూడమ్మా. నీ సమయాల కోసంగా పాఠశాల రోజేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎందుకో నాకు తెలుసులే. ఆఫీస్ ఎక్కువై రసం కోసం ఎక్కడెక్కడో ఎవరాడుతున్నావు. నన్ను తెలుసుకోవడం నీ తరం కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మతరం కూడా కదే. ఆహా, అంత రహస్యమా? అక్షరాల ఈ సందుకు తెలియని రహస్యమా? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయావన్నమాట. నీవేమైనా స్వర్గం నుండి ఊడిపడిన రంభవా, మోదవశివా, వేదకవా, తిలోత్తమమా? వాళ్ళు నాకంటే అందగత్తెలా, నాకంటే పోటీ చేస్తారా ఏంటి? నీ ముఖం కానీ నీ కార్యక్రమం
ఏమిటా కార్యక్రమం? నాట్యం. అంటే నేను నీ నాట్యం కోసం దొంగలించబడ్డ కీలుబొమ్మను అన్నమాట. అంతేకాదు సలో, అప్పుడే ఆ బొమ్మకు రంగు కూడా చాలా వరకు మారిపోయింది. అట్టే కాలం ఆ బొమ్మతో ఆడుకోలేము సలో, ఆడుకోలేము. నువ్వు మానవుడివా రాక్షసుడివా? ఆలోచించుకో. ఎవరనుకుని ఇంతకాలం నాతో కాపుడు మరిగించావు? చూడు, నేను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడినే. ఇప్పటికైనా అర్థమైందా? మనిషిలో రాక్షసుడినా? మాయలవాడు, నీ బ్రతికి నాటకం ఒకటి, నాట్యం ఒకటి. చచ్చిన వాడిలా పూర్తిలో పడి కలక నాట్యం అంట, నాట్యం. ఇన్ని దినాలు ఈ పకీరుని కళ్ళకు ఒక నవ మన్మధుడిలా కనిపించారే సవా? కాదు, రక్షించే దిక్కు లేక నీవు ఆడమన్నప్పుడల్లా ఆడాను, పాడమన్నప్పుడల్లా పాడాను. కానీ